దేవుణ్ణి నిరూపించే ఒక ప్రశ్న: దేవుడు ఉన్నాడా? ఉంటే మనుష్యులకెందుకు కనిపించడు? అదే కదా మీ అందరి ఆలోచన. మీ ఆలోచనే కాదు, ఇలా చాలామంది దేవుడు లేడని నాస్తికులుగాను, హేతువాదులుగాను మారిపోయారు. ఇలా అనుకునే వాళ్ళందరికీ నేనొక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే నేను కూడా మీలా దేవుడు లేడని నమ్ముతాను. ఒకవేళ మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే దేవుడు ఉన్నాడని నమ్మాలి. ప్రియులారా, నేను అడగబోయే మొదటి ప్రశ్న: ఈ భూమి మీద మనమందరం బ్రతకాలి అంటే గాలి కావాలి. ఆ గాలి కనిపిస్తుందా అంటే కనిపించదించదు. నాకైతే కనిపించదు. మీకెవరికైనా తెలుసా? గాలి ఎలా ఉంటుంది? ఏ ఆకారంలో ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది? మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. మీరు కూడా ఎవరు మాట్లాడట్లేదు అంటే ఎవరికి తెలియదు అని అర్థమవుతుంది. గాలి కనిపించడం లేదు కానీ మనమందరం దానిని పీలుస్తున్నామా లేదా? పీలుస్తున్నాము. మీలో గాలి పీల్చనివారు అంటూ ఎవరు ఉండరు. మరి కనిపించని గాలి ఉందని నమ్మే నీవు కనిపించని దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మవు? దేవుడు లేడని నువ్వు ఇంకా అనుకుంటే గాలి పీల్చకుండా ఒక 5 నిమిషాలు ఉండు. ఆ తర్వాత దేవుడు లేడని చెప్పు. ప్రియులారా, దేవుడు లేడని చెప్పటానికి ముందు వాళ్ళు ఉందరు, అది గుర్తుపెట్టుకోండి. ప్రియులారా, దేవుడు ఉన్నాడని రుజుపించుకొనుటకు ఈ సృష్టిలో చాలానే ఆధారాలు పెట్టాడు. వాటిని పరిశీలిస్తే చాలు, దేవుడు కనిపిస్తాడు.